మనం ప్రజెంట్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాం. ఇది కంటోన్మెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది. వార్డ్ నెంబర్ 4లో ఉన్నాము. చాలా వరకు ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే కంప్లీట్గా కుల గణన సర్వే కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు. బట్ చాలామంది మాత్రం మాకు రాలేదు, ఇప్పటికీ చాలామంది తిరుగుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం. రాజలింగ గార్డెన్ వెస్ట్ మారేడుపల్లికి సంబంధించిన ఏరియా. ఈ బస్తీ నుంచి ఇప్పుడే వచ్చిండు కాక మరి సర్వే మొత్తం అయిపోయిందని చెప్తున్నారు కానీ రాలేదు సార్. అంతే మీది ఏం కులమే? రజకులం. ఒక రజక బిడ్డ బీసీఏ అంటే బీసీఏలో రజకులు తక్కువగా చూపించిండ్రు. మరి ఇటువంటి రజక బిడ్డలో ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు తక్కువగా చూపించినట్టే కదా సర్వే ప్రకారం. అయితే ఇప్పుడు నిన్న కూడా పోయినావా? నిన్న కూడా వచ్చాను సార్. మళ్ళీ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఇవాళ వస్తా అన్నారు కానీ రాలేదు. అంటే ఒక క్లారిటీ ఇస్తలేరు ఎప్పుడు వస్తారు ఏంది అని. ఇప్పుడు బస్తీకి ఈ రోజు వస్తాము అంటే అందరు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఉంటారు, అందరూ ఉన్నారు ఇక్కడ. ఓకే, రాలేదు, ఇంతవరకు రాలేదు. ఇంటికన్నా ఉన్నాం ఇప్పుడు. నీ పేరేం పేరు కాక? రాజారాం బి. ఓకే, ఇక తల్లులు ఉన్నారు. మీది ఎక్కడ వస్తుందమ్మా? మాది ఇక్కడనే కృపా అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? అపార్ట్మెంట్ లో ఎన్ని అంటే మాది మొత్తం ఒక బ్లాక్స్ లాగా ఉంటది. అన్ని 32 ఉంటాయి ఒక బ్లాక్ లో మొత్తము. యాక్చువల్ CAB అని అట్లా ఉంటాయి. ఏదున్నా కానీ ఏం చేసిన అపార్ట్మెంట్ కి మాత్రం వచ్చి ఏమి ఇయ్యారండి. అవునా? ఏమి ఇయ్యారు. మేము BCA. ఓకే, అసలు లేదా అని కూడా కనుక్కోరు. కులగణన అయిపోయింది అంటున్నారు కదా. ఎక్కడ ఈరోజు ఇప్పటి వరకు రాలే కదా, నేను ఉన్నాను కదా. మేము BCA, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి తెలంగాణ బిడ్డని నేను. సాక్ష్యం అయితే ఇక్కడనే పుట్టి పెరిగి తెలంగాణ బిడ్డని, ఈడనే ఉన్నా. ఈ రోజు వరకు ఇక మా సైడ్ అయితే రాలేదు, అపార్ట్మెంట్ సైడ్ అయితే ఈ రోజు వరకు రాలేదు. ఈ రోజు వరకు నాకైతే గవర్నమెంట్ నుంచి ఏమి కూడా ప్రాఫిట్స్ రాలేదు. మాకు ప్రాఫిట్స్ పక్కన పెడితే కనీసం ఈ రోజు వస్తామని కూడా చెప్తలేదు. ఏమి లేదు. ఏదైనా చెప్తే అట్లీస్ట్ మేము బయట పోయి పని చేసుకునే వాళ్ళము. ఈ రోజు ఉంటాం కదా, ఆ రోజు అవైలబుల్ అవుతాం కదా. సరే ఈ రోజు వస్తున్నారు అంటే ఆ రోజు మేము ఉండి అన్ని వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇస్తాం ఇన్ఫర్మేషన్. అసలు ఇది అవునా కాదా జస్ట్ ఏంటంటే టీవీలో న్యూస్ వినడం తప్పితే. అంటే టీవీలలో లీడర్లు చెప్తా ఉంటారు నార్మల్ గా అయిపోయింది కులగడ మొత్తం చేసినామంటే నవ్వొస్తుంది కదా. పొద్దున్నే నవ్వరవడం ఏంటిది అసలు? ఇదంతా ఐవాష్ అనిపిస్తుంది మాకు. ఐవాష్ రియల్ గా అవుతుందా లేదా జరిగేది ఒకటి అంతే. అంటే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా చూస్తావు తల్లి? అయిపోయిందని చెప్తున్నారు అందరూ. మాకు ఇంతవరకు రాలేదు, ఇంత కుల్లగడలేదు. ఓడరా వీడు చెప్పేటోడు ఎవరు. మా అపార్ట్మెంట్ ఇక్కడే చిరంజీవి ముందే ఉంది కదా, అక్కడ కూడా రాలేదు. ఈ తల్లి అపార్ట్మెంట్ కి రాలేదు, ఈ తల్లి అపార్ట్మెంట్ కి రాలేదు, ఎవరు రాలేదు ఇంతవరకు. అది ఏమి ఇయ్యండి, మేము ఏం కులగనం అందరు. మేము కూడా అంతే BCA. ఇంత ఓపెన్ గా చెప్తా ఉన్నారు తల్లులు, మీరు అర్థం చేసుకోండి. మరి ఎంతవరకు ఇప్పుడు ఒక రజక బిడ్డ BC బిడ్డల ఎందుకు తక్కువైంది అంటే ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అన్న మీకు వచ్చిందా? మా దగ్గరికి రాలేదండి. మీది ఇదేనా ఇల్లు? ఈ ఇల్లు అన్న వాళ్ళ ఇల్లు ఇది ఫ్లోర్ ఉంటాము. ఓకే, లాస్ట్ కు మాకు అంతా ఇక్కడ సర్వే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా సర్వే చేసిపోయినారు. మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చి మళ్ళీ మాకు వచ్చిందని పేరు వచ్చి షీట్ పట్టుకొని వచ్చిండ్రు. లాస్ట్ అంతా అయిపోయినాక వచ్చిండ్రు. మరి అది డబుల్ బెడ్రూమ్ వస్తుందో రాదో తెలియదు కానీ అది ఒక్కొక్కటి పెండింగ్ అవుతుంది. ఏది గాలి రాలే ఇంతవరకు. నాకు 56 సంవత్సరాలు వచ్చింది, గవర్నమెంట్ నుంచి ఏది కాలేదు. నీకు ఒక్కడికే రాలేదా ఏరియాలో? ఎవరికి కులగన మాకు కనిపించలేదు. మేము మార్నింగ్ లేస్తే ఎక్కడ గోడలకు స్టిక్కర్లు ఏం లేదు. అదొక్కటి వేరే వేసిపోయినరు, అది కూడా పోయింది. సర్వే సమగ్ర సర్వే ఏదో వచ్చింది వేసిపోయినరు కానీ మనకి రాలేదు. ఎందుకంటే మేము నాది సెల్ఫ్ వర్క్ ఎలక్ట్రీషియన్, ఇక్కడిక్కడనే లోకల్ చేస్తాను. ఎక్కడైనా కానీ ఇక్కడ ఈ మాడపల్లి ఏరియా అయితే కులగన కనిపించలేదు, నాకైతే కనిపించలేదు. వీళ్ళు ఉంటారు, అన్నను కూడా కలుస్తూనే ఉంటాము. ఎవరిని వీళ్ళంతా మేము కలిసే ఉంటాము. ఇప్పటికీ ఆయన కూడా ఆడనే కూర్చుంటాడు. ఏది కానీ కనిపించలేదు. సర్వే అయితే మాకు కనిపించలేదు. ఇక్కడికైతే రాలేదు. మాడిపల్లి ఏరియాలో అటు సైడ్ వచ్చింది కానీ మా బస్తీకి అయితే రాలేదు. ఇక్కడ బస్తీకి అయితే రాలేదు. వార్డ్ నెంబర్ 4లో అయితే బస్తీకి రాలేదు అంటున్నారు. ఎట్లా చూస్తారు అంటే లీడర్లు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లీడర్లు కావచ్చు, కంప్లీట్గా కులగణన కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. కులగణన అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎవరు చూడడానికి అయితే ఎవరు రాలేదు. వచ్చిన మనం పంపించినామని చెప్పారు కానీ స్టిల్ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. దాని గురించి మీ దగ్గరికి ఇప్పుడు చిరంజీవి అపార్ట్మెంట్ ఇదే కదా. ఇప్పుడు ఇది అపార్ట్మెంట్, చిరంజీవి అపార్ట్మెంట్ లోకి కనీసం ఒక్కరు కూడా వచ్చి కులగణన చేసిన దాఖలాలు ఇవన్నీ ఇప్పుడు ఆ తల్లి ఇందాక చెప్తా ఉన్నది. Block 3, Block 2, Block 1 కూడా ఉంది ఇప్పటిదాకా. ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఇక్కడ గౌరీదేవ్ అపార్ట్మెంట్ ఉంది,
బాలాజీ అపార్ట్మెంట్ ఉంది, సుజిత హిల్స్ ఉంది. అపార్ట్మెంట్ ఇంకా అంటే పేర్లు అనమాట. సపరేట్ 5 అపార్ట్మెంట్ ఉంది. సంతోష్ టవర్ ఉంది. సో ఇప్పటిదాకా ఇక్కడ రాలేదు. మళ్ళీ ఇప్పుడు అమ్మ చెప్పింది ఇంకో కాంప్లెక్స్ B1 A1 AB1 అవన్నీ ఉన్నాయి అనుమతి అట్లా. ఈ వరకు పెద్దవి. ఓకే. ఇంకా సీతాపతి కాలనీ కూడా అన్నెన్నో ఉంది. సో ఇప్పటిదాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవరు రాలేదు, చేయలేదు. వస్తామని చెప్పారు, ఇంత మటుకు రాలేదు ఎవరు. 2-3 పంపించిన అన్నారు, చేసిన అన్నారు. ఇదేం లేదు. నేను ఎస్సీ మాదిగా నేను డన్. ఇప్పుడు మా లైన్ ఎస్సీ మాది వాళ్ళని కూడా తగ్గించేసేయాలి కదా. రాలేదు. అప్పటికిప్పటికి తగ్గించేసేయాలి కదా పబ్లిక్. తక్కువ చేసి కనపడుతుంది. ఇవన్నీ నేను న్యూస్ చూస్తుంటాను అనమాట. రాలేదు. అది అది ఇది ఇక్కడ ఇటు బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు. కులగణన అయిందా అమ్మా? ఎవరు రాలేదా? అయిపోయిందని చెప్తున్నారు కదా. ఏమి ఇయ్యలేదు ఇంకా. అంతేనా? ఎట్లున్నోళ్ళం అట్లనే ఉండాం. మీది ఏం కులం అమ్మా? మాదిగొల్ల. ఎస్సీ బిడ్డలకు కూడా కాలేదు, బీసీ బిడ్డలకు కాలేదు. నేను రెక్కులు ఇంటున్నా, నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. నేను రెక్కులు ఇంటున్నా, ఇంతవరకు పింఛన్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్ని వచ్చి రాసుకొని పోయి అన్ని చేసింది కానీ ఒక్కటి ఇప్పుడు మాదిగ బిడ్డలకు కూడా తక్కువ చెప్పి చూపించింది మరి గవర్నమెంట్. ఏం ఇయ్యలేదు మాకు ఇప్పటిదాకా, ఏం ఇయ్యలేదు, ఏం చేయలేదు. పింఛన్లు ఇస్తాము, అవి ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అన్నారు కానీ ఇంత మటుకు మాకు ఏది చెయ్యలేరు, ఏం చేయలేదు. అన్నీ రాసుకొని అయితే పోయిర్రు, మళ్ళీ అన్నీ రాసుకొని పోయింది కానీ ఒక్కటి కూడా ఏమి ఇయ్యలేదు. ఓకే. ఏం చేయలేరు. ఇంకా ఎస్సీ వాళ్ళకి ఇయ్యలేదు, మళ్ళీ పెద్ద వాళ్ళకి ఇయ్యలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఇంకా ఏమి ఇంత మటుకు ఏం రాలేదు మాకు. అదే కులగణన ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. ఇది వెనకాల చిరంజీవి అపార్ట్మెంట్స్, ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు కంప్లీట్ గా. ఎక్కడ శివాత హిల్స్, గౌరీ సుజాత హిల్స్, సుజాత హిల్స్, గౌరీదేవి అపార్ట్మెంట్, సంతోష్ టవర్, ఇంకా బాలాజీ అపార్ట్మెంట్, సంతోష్ టవర్, ఓకే, సాయి సుజాత ఇలా అపార్ట్మెంట్. ఈ అన్నిట్లో ఎక్కడ కాలేదు ఇప్పటిదాకా. మళ్ళీ చిరంజీవి బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కంటోన్మెంట్ నియోజకవర్గం. ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని బస్తీలు, ఇన్ని అపార్ట్మెంట్లు కాకపోతే చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఇంకెంత పెద్దగా ఎత్తున ఉండాలి ఇది. అంటే మనం చూసింది జస్ట్ ఒక ఏరియా, ఒక వార్డుకి వచ్చినాం. ఒక వార్డులనే ఇంత పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లే స్కిప్ చేసి వార్డులే స్కిప్ చేసిన పరిస్థితులు ఉన్నాయి కంప్లీట్గా. ఇక మనం మొత్తం హైదరాబాద్ మొత్తం చూస్తే ఎంత పెద్ద ఎత్తున స్కిప్ అవుతా ఉన్నాయో బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు. చాలా వరకు కుల గణన అనేది కేవలం ఆ లీడర్ల ప్రెస్ మీట్లకే పరిమితం అవుతా ఉంది. కులగణన జస్ట్ చేసామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో కూడా కాలేదు అని చాలా వరకు చెప్తా ఉన్నారు. మరి ఎటు పోతుందో వ్యవస్థ అర్థం కాకుండా ఉంది. ఇంకో ఏరియాకి వెళ్ళి ప్రయత్నాలు అయితే చేద్దాం. లైక్ చేయండి,